రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరము పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలు ప్రజలకు ఎంతవరకు వెళ్ళాయి, వాళ్ళు ఎంతవరకు అమలు చేశారు ఈ 1 ఇయర్ పాలనలో అనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సంగారెడ్డి జిల్లా డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పరస శ్యామరావు గారు అయితే మనతో ఉన్నారు. అసలు ఈ పథకాలు ఎంతవరకు అమలైన విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలించింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలని ప్రజల ముందు పెట్టారు. ఈ 1 ఇయర్ పాలనలో 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలైనాయి అని చెప్పవచ్చు? మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి సంవత్సరమైన సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు. మరి గత డిసెంబర్ 7 రోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ అధికారం వచ్చింది. మరి అక్కడి నుంచి ఈరోజు సంవత్సరం పాలన అవుతుంది. మరి ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ స్కీమ్ ప్రవేశపెట్టారో తూచా తప్పకుండా అందులో మరి కొన్ని మేము అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకైతే ఫ్రీ బస్ చూసారు ఎంత చక్కగా ఆదరణ పొందిందో. ఎక్కడ చూసినా మహిళలు ఒకప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ వాళ్ళు దివాలా తీస్తుండే. ఇలా ఫ్రీ బస్ పెట్టినా కానీ మరి దానికి లాభాలు నడుస్తుంది. దానికి ఎక్కడ చూసినా మహిళలు చూసిన తండోపతనాలుగా వాళ్ళు బస్సు వాడుకుంటారు. ఇలా ఆటో వాళ్ళు చాలామంది బాధపడుతారు. ఇలా మాకు రేవంత్ రెడ్డి గారు వచ్చి నుంచి బస్సు పెట్టి నుంచి మాకు రెంట్ రావట్లేదు, కిరాయి రావట్లేదు అంటున్నారు. బస్సు అంతా గుర్తింపు వచ్చింది. ఇలా మళ్ళీ ఇక్కడ కాదు, ఎక్కడ చూసినా ఏ టెంపుల్ పోయినా ఎక్కడ పోయినా మరి వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. వారి పూర్తిగా సద్వినియోగం చేసుకుని కాబట్టి సక్సెస్ అయింది. అలాగే అదే కాకుండా ఇంకో పథకము ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో బిలో ప్రొవర్టీ వాళ్ళకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మరి వారికి 200 యూనిట్ వరకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారికి ఉచితంగా గృహాలకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలా చాలామందికి ఇవ్వాలి 200 యూనిట్ అంటే నాడ జోక్, అది సుమారు 1000 రూపాయల నుంచి 1200 దాకా వస్తుంది. మరి వారి లబ్ధిదారులకు చాలా మేలు చేసే కార్యక్రమం, మంచి కార్యక్రమం. అలాగే ఆరోగ్యశ్రీ ఉంది, గతం 2 లక్షలు ఉండే. మరి ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే వారికి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. మరి వారికి మంచి కార్యక్రమం కాబట్టి చాలామంది డబ్బులు ఉండవు కదండి, చాలామంది బిధవాళ్ళు ఉంటారు. ఇలా కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే 10 లక్షలే అవుతుంది. ఆ డబ్బులు కట్టాలంటే మన స్తోమత లేదు. కాబట్టి మరి ఇందిరమ్మ రాజ్యంలో మంచి అవకాశము 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ మరి పెంచడం జరిగింది. అలాగే మరి ఇంకా ఏదైతే మరి తల్లులు ఉన్నారో, మా ఆడపడుచున్నారో వారికి ఎవరైతే ఉన్నారో వారికి గ్యాస్ వారికి 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఇలా వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు బిలో పవర్టీ ఉన్న వాళ్ళందరూ కూడా గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. వారి అకౌంట్లో 450 రూపాయలు కూడా జమ చేయడం జరుగుతుంది. ఇలా 900 గ్యాస్ ఉంటే మరి ఇప్పుడు 500 రూపాయలు మేము పెట్టుకొని 10 డబ్బులు వాళ్ళకి ఇస్తున్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, రాజశేఖర్ ఉన్నప్పుడు 350 ఉండే. మరి ఆ ప్రభుత్వం 14 దాకా పోయింది. ఇలా మోడీ ప్రభుత్వంలో మరి అక్కడ మాకు ప్రభుత్వం వచ్చినాక 500కే మేము ఇస్తామని చెప్పినాం. కాబట్టి తూచా తప్పకుండా అది అమలు జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. మరి రేషన్ కార్డులు అనుకుంటారు. ఇలా రేషన్ కార్డులు మరి గత ప్రభుత్వంలో 2000 మరి కేసీఆర్ 14 నుంచి 10 దాకా ఉన్నాడు. ఈ సంవత్సరం దాకా 10 సంవత్సరం దాకా ఉన్నాడు. ఎక్కడ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్కరికి ఇవ్వలేదు. మరి మా కాంగ్రెస్ పార్టీ 2004లో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి, అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరి 2006 ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఆ కార్డులు ఇప్పటివరకు చలమని అవుతున్నాయి, అవే పనిచేస్తున్నాయి. ఇలా చాలామంది వాస్తవం చెప్తున్నారు. ఇలా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అండ్ అయిపోయినాయి, పిల్లలు పెద్దగైనా కానీ పిల్లలు యాడ్ చేస్తలేరు. కేసీఆర్ చేయలేదు. మరి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఇలా చాలామందికి ఇస్తున్నాం కూడా. మన ప్రజాపాలన చూసారు, ఇలా ప్రజాపాలన పెట్టారు. మన గ్రామ సభలో వాళ్ళు ఎందుకు చేసినా కొంతమంది యాడ్ అయినాయి. ఇంకా ఎంతమంది కూడా ఎంతవరకు బిలో ఎవరైతే వాళ్ళు బీద పడుతున్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చాలా మంచి కార్యక్రమం చేసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా చెప్పుకోదు. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ చెప్తే ప్రజలకు వెళ్తుంది. రాజశేఖర్ ఉన్నప్పుడు మరి ఎంతోమందికి ఇందిరామైన్లు వచ్చినాయి. ఈ పక్కనే పీజర్ కాలనీ ఉంది చూడండి. ఇక్కడ మళ్ళీ అక్కడ బచ్చిగూడెం కట్టినాం. అక్కడ అంత ఇల్లు కట్టినా, 2000 ఇల్లు కట్టినా కానీ అదే కేసీఆర్ గారు ఆ ఇళ్ళను ఎవరు పంచలే, నిరుపయోగం ఉంచుడవి. ఇలా చెత్త పట్టుకున్న దుమ్ములు అయిపోయి పాతగా అయిపోయినాయి. మరి ఈయన డబుల్ బెడ్ కట్టిన మా తెల్లపూర్ మున్సిపల్ కట్టిన ఇలా 15,000 ఇల్లు కట్టి ఎవరికి ఇచ్చిన ఆయన ఎవరికి ఇవ్వాలి కదా, అట్లనే ఉన్నాయి. అయితే అదే ఒక విషయానికి మాట్లాడదాము. పబ్లిక్లో ఉన్నటువంటిది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయింది. కేవలం గ్యారెంటీలునే ఉన్నాయి కానీ అమలు చేయలేదు.
ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనేది ప్రతిపక్షాలు ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పొడుస్తుంది. నిజంగానే వాళ్ళు అనే మాటలకి మీరేం చెప్తారు? నా ప్రతిపక్షాలను వాళ్ళు కామను వాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకంటే ఓరో కదా ఇన్ని మేము చేసినాము కాంగ్రెస్ పార్టీకి ఎట్లే ఓటేసారు, మేము గెలుస్తాం, మేము సంఘ గుద్దుకునే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇలా ఎట్లా గెలిచారు అంటే ప్రజలల్లో వ్యతిరేకత వచ్చింది ఎవరిపైన టీఆర్ఎస్ పైన వచ్చింది కాబట్టే ఇలా కేసీఆర్ను ఇంటికి పంపించాడు. ఇంటికి పంపించి కాంగ్రెస్ పార్టీ ఇలా 60-64 సీట్లతో ఇలా ముఖ్యమంత్రి అయ్యిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ సైలెన్స్ ఓటు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం, అది 134 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. అది దాని కార్యకర్త ఉండదు, ప్రతి నాయకులు వాళ్ళకు ఉంటారు కాబట్టి 100%గా ప్రజలకు మేలు చేశారు. కాబట్టి ఊరోలేక ఇన్ని చేస్తున్నారు. ఈ కరువు కాలంలో గిట మరి మార్కెట్ అంత ప్రకారం డల్ అంటారు. ఆ డల్లు ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వం ఇలా వాళ్ళకు అన్ని విధాలుగా ఆదుకొని ఇలా సంక్షేమ పథకాలు అందిస్తుంది. ఇలా ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి అంతేగాని ఇక్కడ వాళ్ళు ఓర్వలేక ఇన్ని సంవత్సరాలు గ్యాస్ వాళ్ళకు ఇలా బస్సు ఇచ్చాడు, రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. మన నిరుద్యోగులకు ఇంకోటి నిరుద్యోగులకి ఇలా 10 సంవత్సరాలు డిఎస్సీ వాళ్ళకు ఎంతమంది టీచర్ ఇవాళ ఎగ్జామ్ రాసి చాలామంది లేక ఇలా ఏకకాలంలో 50-60 వేల మందికి ఇలా ఉద్యోగాలు ఇచ్చే ఘనత మన మా ముఖ్యమంత్రి గారి. ఇలా మొన్న వచ్చారు ఒక అమ్మాయి వచ్చింది పిట్లం నుంచి, అన్న ఇట్లా ఏం చేస్తున్నామమ్మ అంటే రెడ్డి వర్గం అమ్మాయి, అన్న మాకు రేవంత్ అన్న వల్లనే ఇలా మాకు ప్రభుత్వం ముఖ్య ఉద్యమం వచ్చిందన్న, ఈ ప్రభుత్వ జీవితాన్ని మర్చిపోమన్నా, మాకు ఇలా 40,000 జీతం అంట. సంతోషం కదా మరి 40,000 జీతం అంటే నాట జోకి ఇవ్వాలా అంటే అలాంటి స్తోమత కల్పించింది. ఇలా కుల మత అర్థంగా చదువుకున్న ప్రతి ఒక్కరికి మరి మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో టీచర్స్ ఉద్యోగాలు అందరికీ వచ్చినాయి. ఇలా ఇంకా చాలా వచ్చినాయి. బిఎస్ నర్సు ఉన్నాయి 1,00,000 మందికి. నీ బిఎస్ నర్సు గిట మన లాల్ స్టేడియంలో మన రెవెన్యూ మినిస్టర్ ఎవరు మన విద్యాశాఖ మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆధ్వర్యంలో మరి బట్టి గారు ఉన్నారు. అలాగే మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 1,00,000 మందికి బిఎస్ నర్సింగ్ గిట వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇలా ఇవన్నీ చూస్తారు, కళ్ళకి కనిపిస్తారు. ఎప్పుడైనా మీరు చేస్తారని వాళ్ళకు మీడియా గొప్పలు చెప్పుకుంటారు. అంతేగాని వాళ్ళ లేనిపోను ఏదో నిందలేని ఇస్తారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు అంతరాత్మ ఇవ్వాలి మేము ఏం చేసినామో వాళ్ళేం చేసినామో. ఇలా అంటే కాంగ్రెస్ పరిస్థితి పటాన్చెరులో ఎట్లా ఉంది అంటే ఇక్కడ గతంలో బీఆర్ఎస్లో పనిచేసినటువంటి గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ 3 వర్గాలు అయితే ఏర్పడ్డాయి. ఇటు నీలమద వర్గం అయితేంది, ఇటు కాట శ్రీనివాస్ గౌడ్, జిఎంఆర్, ఈ ముగ్గురు కలిసి ఒకటే పార్టీలో ఉన్నారు. అంతర్గత విభేదాలు అయితే జరుగుతున్నాయి అనేది పటాన్చెరులో ఒక చర్చగా నడుస్తుంది. దీని మీద ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అనేది అన్నా గ్రూపులు ఏం లేవన్నా అందరంగా ఏకకాలంలో రాహుల్ గాంధీ పనిచేస్తాం, సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తాం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన పనిచేస్తాం, మన పిసిసి మహేష్ అన్న ఆధ్వర్యంలో పనిచేస్తాం. కాబట్టి గ్రూపులు కాంగ్రెస్ ఏం లేవు. కొన్ని కల్పితాలు ఉంటాయి కొన్ని. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సినాన్న ఆయన నాయకత్వంలో ఇన్ఛార్జ్గా ఉన్నాడు, నీలమద్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది, కంటెస్టర్ ఉన్నాడు. మరి జిఎంఆర్ గిట మరి ఎవరు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు. మరి పిసిసి అధ్యక్షులు ఉన్నారు. మళ్ళా ఎవరు మన రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారమే వాళ్ళందరూ చేసుకొని కాంగ్రెస్ ఆయన గౌరవం మేము ఇస్తాం కదా. అన్ని గ్రూపులు ఏమి లేవు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కాబట్టి అందరు కలుపుకోపోవాలి. ఇది పార్టీలు ఉంటాయి పోతాయి, పార్టీలు గతంగా పనిచేసుకుంటే అభివృద్ధి అవుతుంది. అంతేగాని దీని గ్రూపులు ఏం లేవు. కలిసిమెలిసి అందరు పనిచేస్తారు. కాటా సినన్న పనిచేస్తాడు, నీళ్ళ మదన పనిచేస్తాడు, ఎమ్మెల్యే గారు జిఎం మైపల్ అందరూ కలిసే పనిచేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి డోకలేదు. ఇంకా పటిష్టంగా అయింది పార్టీ. ఇలా గతం కంటే ఇలా ముగ్గురు కలిసి కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ మున్సిపల్ ఏదో వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ పడంచెరులో మొత్తం స్వీప్ క్రియేట్ చేస్తాం. సో అంటే రాబోయే స్థానిక ఎన్నికలు మధ్య కొద్దిగా రాబోతుంది. గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రేపు జరగబోయే ఎలక్షన్లలో ఎట్లా పనిచేయబోతుంది అంటే కార్యకర్తలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విన్నపం, మనం ఏదైతే చేసిన పనులున్నాయో ప్రతి గడపకి వెళ్ళాలి. మనం చేసిన పనులు చెప్పుకుంటే ఆటోమేటిక్గా ప్రజలు తండోపతండగా మనం ఓటేయడం జరుగుతుంది. ఏదైతే గతంలో 2006-2000 ఉన్న పనులతోనే ఇప్పుడు మనం గెలిచినాం. 2004లో ఏదైనా రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నారో మరి ఆ ప్రభుత్వం చేసిన పనులు వలన ఇలా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆటోమేటిక్గా మరి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చాలా పని చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన పనులు మేము ప్రజలకు తీసుకెళ్తాం, ఇంటికి పోతాం. ఆ పనులు చెప్తే 100%గా వాళ్ళు ఇలా చాలామంది మాకు ఓటేయండి రెడీ ఉన్నారండి. ప్రభుత్వం ఉంది, 4 సంవత్సరం ఉంది, ఇంకా 4 సంవత్సరం కాబట్టి ఏదైతే ఉన్నదో అధికారం ఉన్న పార్టీకే ప్రజలు కూడా మొగ్గు చూపుతారు. కాబట్టి 100%గా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండి మా నాయక గ్రూపులు లేకుండా కలిసిమెలిసి ఉండి అందరి నాయకత్వంలో పనిచేసుకుంటాం. ప్రతి సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, మున్సిపల్ కౌన్సిలర్ కానివ్వండి అన్ని గిట మేము కవిజన్ చేస్తాం. ఇందిరమ్మ లేని ఊరు లేదు, ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. కాబట్టి మరి అప్పట్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నెల్లుమర్తి జనార్దన్ రెడ్డి గారు,
కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అప్పుడు గిట మా గ్రామంలో గిట 45 ఇండ్లు వచ్చినాయి. ఇలా తెల్లపూర్లో గిట మన మున్సిపాలిటీ తెల్లపూర్లో గిట 150 ఇండ్లు వచ్చినాయి. అన్ని కుల్లూరు కానీ గ్రామం, నాగలపల్లి, వెల్మె, ఇన్ని గ్రామాలు ఏ ఊళ్ళో గిట ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మరి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇల్లు కింద ఎవరైతే జాగా ఉండి వాళ్ళకు ఉన్నోళ్ళకి మాత్రం వారికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో మరి వారు కూడా లేని ఎడల ప్రభుత్వమే వాళ్ళకి భూమి కొని వాళ్ళ ఇల్లు ఇవ్వడం కొన్ని కట్టడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మీకు మంచి ప్రజలకు అందరూ కూడా ప్రభుత్వం మంచి పని చేస్తుంది. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి మీరు అనుకూలంగా మాకు అప్పుడు ఓటు వేసి గెలిపించేందుకు మేము కూడా మీరు రుణం తీసుకోవాలి. కాబట్టి మనం అన్ని విధాలా పని చేసుకోవాలని మేము వాళ్ళని ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే మీ ప్రజలు అంటేనే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి లేని స్వేచ్ఛ మన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజలు ఇలా ఎదిరిస్తారు. ఇవాళ ఏ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ కాబట్టి ప్రజాస్వామ్యం ఎక్కువ, ప్రతి ఒక్కరిని ఎదిరిస్తారు కాబట్టి ప్రేమది. ఎంత పెద్ద నాయకుడైనా సరే ప్రజలకు జవాబుదారీ ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల జవాబుదారీ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా పనులు చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు చాలా పని చేస్తున్నాడు. ఇంకా 4 సంవత్సరాలు మాకు ఉన్నది, చాలా పనులు చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి. రేపు రైతు బంధు ఉంది. ఇలా 10 ఎకరాకి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి ఎకరానికి అందరికీ ఎవరికైతే భూమిలో రాళ్ళు రప్పులకి ఇవ్వంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఎంత పంట వెట్టులో ప్రతి ఒక్కరికి ఇలా రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. ఇలా కౌలు రైతులకు ఇస్తుంటే ఇలా ఏ ముఖ్యమంత్రి చెప్పలే. కౌలు రైతులకు ఎవరో బీద లేని ఉన్నారో రైతులకు అందరూ కౌలు రైతు ఇవ్వడం జరుగుతుంది. ఇలా అట్లా చాలా రైతులకు అన్ని సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మహిళలకు అన్ని రకాల వాళ్ళకి సదుపాయాలు చేయడం జరుగుతుంది. ఇలా చూడండి, రకరకాల చాలా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బాగా పనిచేస్తుంది. ఇదే ఆధ్వర్యంలో రేవంత్ అన్న ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం. రేపు జరగబోయే ఏ ఎలక్షన్ అయినా సరే మరి రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఉంటాడు. రేపు జరగబోయే ఇంకా 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళు మన ముఖ్యమంత్రి గారే ఆధ్వర్యంలో పనిచేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ గారే ఉంటాం. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ఖచ్చితంగా నెరవేరుతాము, ప్రజలకు తీసుకెళ్తాము. పేద మధ్యతరగతి కుటుంబాలకి అర్హత కలిగిన బిలో పవర్టీ వల్ల కూడా ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుంది. 6 గ్యారెంటీలు మాత్రము పూర్తి స్థాయిలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా చేకూరుతుంది. ఇంకా 4 ఏళ్ళ అధికారంలో ఉండబోతున్నాము. ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారు. రాబోయే రోజులలో పటాన్చెరులో కూడా గ్రూప్ రాజకీయాలు అంటూ ఉండవు. అందరం కలిసి పనిచేస్తాము. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఖచ్చితంగా పార్టీ పటిష్టంగా ఉండబోతుంది. పటాన్చెరులో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్థానిక ఎన్నికలలో బ్రహ్మరథం పడుతున్నారన్నది శ్యామరావు గారు చెప్తున్న విషయం. కెమెరా పర్సన్ శివతో వెంకటేష్, తొలిదశ టీవీ, పటాన్చెరు నియోజకవర్గం, ఉస్మాన్ నగర్ గ్రామం నుండి.